కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నోటి నుంచి ఊహించని వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇక నేను ఎక్కువ పని చేయలేను, బాధ్యతలు కొత్తరానికి అప్పగించాలంటూ నాగ్పూర్లో ఒక కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వ్యాఖ్యానించడంతో దేశవ్యాప్తంగా అనేక రకాల ఊహాగానాలకు ఆస్కారం కలిగించింది. 30 ఏళ్ల ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారని, ఇప్పుడు కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని గడ్కరీ వ్యాఖ్యానించడంతో ఊహాగానాలకు మరింతగా అవకాశం ఏర్పడింది. మరి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? E20 ఎథనాల్ మిక్సింగ్ వివాదం ఆయన ఇరుకును పెట్టిందా? చక్కెర దిగుమతుల దుమారం భారమైందా? కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయన తప్పించే ఆలోచన నిజంగానే ఉందా? మోదీతో అభిప్రాయ భేదాలు ముదిరాయా? ఇలా అనేక కోణాల్లో రాజకీయ రంగ నిపుణులు చర్చించుకుంటున్నారు. అయితే ఆ మరుసటి రోజే గడ్కరీ ఆఫీస్ ఒక వివరణ ఇచ్చినప్పటికీ గడ్కరీ రాజకీయ భవితవ్యం మీద మాత్రం అంచనాలు ఆగటం లేదు. ప్రధాని మోదీతో దాదాపు సమానమైన వ్యక్తిగా రాజకీయ వర్గాలు భావించే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తన సొంత రాజకీయ జీవితాన్ని అనుమానాస్పదంగా మార్చాయా అన్న అభిప్రాయాలకు తావిస్తోంది. నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ రోజువారీ పనిలో తన భాగస్వామ్యం ఇటీవల తగ్గిందని, యంగర్ జనరేషన్కు బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చింది అని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. కేంద్ర మంత్రివర్గంలో అత్యంత సమర్థవంతమైన మంత్రిగా పేరు తెచ్చుకున్న నితిన్ గడ్కరీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం వెనుక తీవ్ర మనస్తాపం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేను మునిపటిలా పనిచేయలేను, కొత్త తరం ముందుకు రావాలి అని ఆయన బహిరంగంగా అనడం వెనుక భవిష్యత్తు రాజకీయ నిష్క్రమణ సంకేతం దాగుందన్నటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అధిష్టానం తనను పక్కన పెట్టే ఆలోచనలో ఉందనే సమాచారంతో తన రాజకీయ గౌరవాన్ని కాపాడుకునేందుకు గడ్కరీ స్వయంగా తప్పుకోవడానికి సిద్ధపడినట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గడ్కరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన E20 అనే పెట్రోల్లో 20% ఇథనాల్ మిక్సింగ్ విధానం ద్వారా భారత్కు వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిన మాట వాస్తవమే. ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించడంలో ఈ విధానం విజయం సాధించినప్పటికీ దాని పర్యవసానాలు ప్రతికూల ఫలితాలనే ఇచ్చాయి. ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకు రసాన్ని, చక్కెరను భారీగా మళ్లించడంతో దేశీయంగా చక్కెర కొరత ఏర్పడింది. దీంతో స్వదేశీ అవసరాల కోసం అత్యధిక ధరలు వెచ్చించి విదేశాల నుంచి చక్కెరను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడ్కరీ పట్టుబట్టి అమలు చేసిన ఈ పాలసీ ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని పెంచిందనే విమర్శలు రావడం ఆయన గ్రాఫ్ను తగ్గించింది. మరొక ప్రధాన అంశం ప్రధాని మోదీతో అలాగే కేంద్ర అధిష్టానంతో గడ్కరీకున్న సుదీర్ఘ విభేదాలు కూడా ఈ సందర్భంగా చర్చకొస్తున్నాయి. RSS ప్రాపకంతో ఇప్పటి వరకు ప్రాధాన్యత కలిగినటువంటి శాఖను నిర్వహించిన గడ్కరీ శైలి కేంద్ర నాయకత్వపు నిర్ణయాలకు భిన్నంగా ఉంటూ వస్తోంది. పలు సందర్భాల్లో గడ్కరీ పరోక్ష వ్యాఖ్యలు అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో అధిష్టానం ఆయనకు పొమ్మనకుండా పొగపెట్టే ధోరణిని అవలంబించిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే మంత్రివర్గ మార్పుల్లో ఆయనను తప్పించడం లేదా ప్రాధాన్యత లేని శాఖకు మార్చడం ఖాయమనే వార్తల నేపథ్యంలోనే గడ్కరీ ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశంలో మౌలిక వస్తుల కల్పనలో తనదైన ముద్ర వేసిన గడ్కరీ పార్టీ అంతర్గత రాజకీయాలు, విధానపరమైన సవాళ్ల మధ్య ఒత్తిడికి లోనయ్యారు అనేది కొంతకాలంగా కనిపిస్తున్న బహిరంగ వాస్తవం. రాబోయే రోజుల్లో మంత్రివర్గంలో అవకాశం దక్కదనే సంకేతాలు అందడం వల్లే కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాలి అనే వ్యాఖ్యతో ఆయన తప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గడ్కరీ నోట ఈ వ్యాఖ్యలు వెలువడింది కేవలం యాదృచ్ఛికంగా కాదు. కొద్ది రోజుల క్రితమే బీజేపీ తన జాతీయ కమిటీలో భారీ ప్రక్షాళన చేపట్టింది. 2015లో అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తర్వాత ఇంత పెద్ద స్థాయిలో మార్పులు జరగడం ఇదే మొదటిసారి. కొత్త జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో 65 మంది సభ్యులతో టీంను ప్రకటించగా అందులో 51 మంది కొత్త ముఖాలున్నారు. ఇది పార్టీలో స్పష్టంగా కనిపిస్తున్న జనరేషన్ చేంజ్గా విశ్లేషకులు చెబుతున్నారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా, RSSలో ఒకప్పుడు బాగా యాక్టివ్గా కనిపించిన రామ్ మాధవ్ సహా 13 మంది జాతీయ ఉపాధ్యక్షులను నియమించారు. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీకి కూడా కీలక బాధ్యత ఇచ్చారు. ఈ సంస్థాగత మార్పుల నేపథ్యంలోనే కేంద్ర మంత్రివర్గంలోనూ భారీ మార్పులు జరగవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. సరిగ్గా ఆ సమయంలోనే గడ్కరీ నుంచి వ్యాఖ్యలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
గత కొద్ది నెలలుగా E20 పెట్రోల్ పథకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనాల ఇంజన్లు, మైలేజీపై E20 ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆరోపణలను గడ్కరీ ఖండిస్తూ వస్తున్నారు. తన కుటుంబానికి చెందిన చక్కెర వ్యాపారం వల్లే ఈ పథకాన్ని తాను వ్యక్తిగతంగా లబ్ధి పొందేందుకు ముందుకు తీసుకువెళ్తున్నారన్న ఆరోపణలను కూడా ఆయన కొట్టిపారేశారు. తన చక్కెర ఫ్యాక్టరీ ఇథనాల్ కార్యక్రమం మొదలవక ముందే స్థాపించినట్లు స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. దేశం ఏటా దాదాపు 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలు దిగుమతి చేసుకుంటోందని, ఇథనాల్ ద్వారా ఈ భారాన్ని తగ్గించవచ్చని ఆయన వాదిస్తున్నారు. ఇక E20 ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడం మంచిదే. మరి ఇప్పుడు ఎక్కువ ధర పెట్టి చక్కెర దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రస్తుత సీజన్లో దేశవ్యాప్తంగా చక్కెర ఉత్పత్తిలో దాదాపు 10% అంటే 30 లక్షల మెట్రిక్ టన్నులను మిల్లులు E20 ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించాయి. దీనికి తోడు 2019-20 సీజన్ తర్వాత అత్యల్ప స్థాయికి చక్కెర ఉత్పత్తి పడిపోవడంతో సరఫరా కొరత ఏర్పడింది. వచ్చే అక్టోబర్ నాటికి ప్రారంభ నిల్వలు 47 లక్షల టన్నుల నుంచి దాదాపు 35 లక్షల టన్నులకు పడిపోతాయని అంచనా వేస్తున్నారు. ఫలితంగా టోకు ధరలు ఆగస్టులో క్వింటాల్కు 6,500 నుంచి 6,750కి చేరాయి. నెల రోజుల క్రితం 4,850 నుంచి 5,100గా ఉన్నటువంటి ధరతో పోలిస్తే ఇది దాదాపు 30% పెరుగుదల నమోదైనట్లు లెక్క. ఆగస్టు 18 నాటికి దేశవ్యాప్త సగటు రీటైల్ ధర కిలోకు 52 రూపాయలకు చేరింది. దీన్ని అదుపు చేసేందుకు కేంద్రం 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. 2016-17 తర్వాత దేశీయ అవసరాల కోసం చక్కెర దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనించాలి. ఇక గడ్కరీ వ్యాఖ్యలు రాగానే ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించే ప్రక్రియ మొదలైందా అన్న చర్చ ఊపందుకుంది. జూన్ జూలై నెలల్లోనే నిర్మలా సీతారామన్, గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్ శాఖలను మార్చే అవకాశం ఉందన్న కథనాలు వచ్చాయి. కొన్ని కథనాలు మరింత ముందుకెళ్లి గడ్కరీతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కూడా పక్కన పెట్టి అమిత్ షా పట్టును మరింత బలోపేతం చేసేలా మార్పులుండొచ్చని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పటి వరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి గానీ, బీజేపీ నుంచి గానీ మంత్రివర్గ మార్పులపై అధికారిక ప్రకటన ఏదీ రాకపోవడం గమనించాలి. అటు గడ్కరీ కూడా స్వయంగా తన రాజీనామాపై కానీ, పదవి నుంచి తప్పుకోవడంపై కానీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి అన్నటువంటి ఆయన మాటలు మాత్రం తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరోవైపు మోదీకి గడ్కరీకి మధ్య అభిప్రాయ భేదాలు ముదురుతున్నాయా అన్నటువంటి ప్రశ్న కూడా కీలకంగా మారుతోంది. ఇందుకు ఒక దృష్టాంతాన్ని కూడా చెప్పుకోవాల్సి ఉంది. ఇటీవల E20 మిక్సింగ్ పెట్రోల్తో పాటు వినియోగదారుల అభిప్రాయాలకు విలువనిస్తూ ఇథనాల్ కలపని పెట్రోల్ కూడా బంకుల్లో అందుబాటులో ఉండేలా కేంద్రం ఆలోచిస్తుందనే అభిప్రాయాలు వినిపించాయి. దీంతో మోదీ, గడ్కరీ మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరాయన్న వ్యాఖ్యలు వినిపించాయి. కానీ అలాంటిదేమీ ఉండదని, పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ 20 కామన్గా అందరికీ ఉంటుందనే క్లారిటీ చమురు మంత్రిత్వ శాఖ నుంచి వచ్చింది. ఫలితంగా ఇప్పుడు అందరికీ E20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఆ విషయం టీ కప్పులో తుఫాన్గా కూడా మారకముందే సద్దుమణిగిపోయిందనే చెప్పాలి. తాజాగా గడ్కరీ వ్యాఖ్యలపై ఆయన కార్యాలయం స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఆయన వ్యాఖ్యలను పూర్తిగా సందర్భరహితంగా చిత్రీకరించారని ఆ ప్రకటన వివరణ ఇచ్చింది. తాను స్థాపించిన గిరిజన ప్రాంతాల్లో ఏకల్ విద్యాలయాలు నిర్వహించే లక్ష్మణరావు మాంకర్ ట్రస్ట్ భవిష్యత్తు నాయకత్వం, సామాజిక సేవా కార్యకలాపాల బాధ్యతల బదిలీని ఉద్దేశించి మాత్రమే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఆ ప్రకటన పేర్కొంది. 3 దశాబ్దాలకు పైగా చురుకైన ప్రజా జీవితంలో ఉన్న గడ్కరీ కేవలం తన ట్రస్ట్ పనితీరుకు సంబంధించి చెప్పిన మాటలకు రాజకీయ రంగు పులిమారని, ఆయనకు రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచన ఏదీ లేదని కార్యాలయం ఖండించింది. మరి గడ్కరీ కార్యాలయం ఇచ్చిన వివరణతో ఆయనకు జరిగిన డ్యామేజీని గాని, కేంద్రంతో తనకున్న విభేదాల విషయం గాని మళ్లీ మునుపటి స్థాయికి చేరుకోవడం అంత ఈజీ అవుతుందా? వేచి చూడాలి.